హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం. ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే చిన్ని తన చిన్నప్పటి జ్ఞాపకాల గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. తన తల్లి చనిపోయిన విషయం, తన తండ్రి జైలుకి వెళ్ళిన విషయం అన్నీ గుర్తు చేసుకొని కన్నీళ్ళు పెట్టుకొని బాధపడుతూ ఉంటుంది. నాన్న, ఎక్కడున్నావు నాన్న? నిన్ను 14 సంవత్సరాలు జైల్లో ఉంచుతారు అని చెప్పారు. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే నువ్వు అక్కడ లేవని వేరే జైలుకి పంపించారు అని ఈ నాన్న చెప్తున్నాడు. నువ్వు ఎక్కడున్నావు నాన్న? 14 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇంకో 4 ఏళ్ళు అయితే మన ఇద్దరం కలిసిపోయేవాళ్ళం. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో ఎలా వెతికి పట్టుకోవాలి నాన్న అని చిన్ని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే తనని పెంచిన తల్లిదండ్రులు చిన్ని దగ్గరికి వస్తారు. ఏంటమ్మా మధు, ఏం ఆలోచిస్తున్నావు? మీ అమ్మ నాన్నల గురించే ఆలోచిస్తున్నావా అని అంటే, అవునమ్మా, మా అమ్మ చనిపోయి సరిగ్గా ఇవాళకి 10 సంవత్సరాలు అవుతుంది. అమ్మ ఆ రోజు ఎంత బాధపడిందో. అమ్మకి జీవితంలో ఎప్పుడూ కష్టాలే ఉండేవి. ఎప్పుడు కూడా సంతోషంగా ఉన్నట్టు లేదు. చాలా రోజుల తర్వాత నాన్న, నేను, అమ్మ అందరం సంతోషంగా ఉండాలి అనుకున్నాం. కానీ ఆ దేవుడు మమ్మల్ని ఇలా వేరు చేశారు అని చిన్ని బాధపడుతూ ఉంటే, అమ్మ చిన్ని, నువ్వు బాధపడకమ్మా. ఖచ్చితంగా నీ తండ్రి ఎక్కడున్నా కూడా నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. అప్పుడు మీ తండ్రి కూతుళ్ళిద్దరూ కూడా సంతోషంగా కలిసి ఉండొచ్చు అని చెప్పగానే, ఆ రోజు వస్తుందా అమ్మా అని అంటుంది. వస్తుంది చిన్ని, ఎందుకంటే ఆ దేవుడు నీకు నీ తల్లిని దూరం చేశాడు. అలాంటిది నీ తండ్రిని నీకు దగ్గర చేస్తాడు అని చిన్నికి ధైర్యం చెప్తూ ఉంటే చిన్ని సంతోషపడుతూ ఉంటుంది. ఇక ఇది ఇలా ఉండగా మరో పక్క సెంట్రల్ జైల్లో ఉన్న బాలరాజుని చూపిస్తూ ఉంటారు. బాలరాజు గడ్డం పెంచుకొని చాలా బాధగా, దీనంగా కావేరి చిన్నిల గురించే ఆలోచిస్తూ బాధపడుతూ జైల్లో జీవితం గడుపుతూ ఉంటాడు. అప్పుడే బాలరాజు దగ్గరికి హాఫ్ టికెట్ వస్తాడు. ఇక బాలరాజు, ఏంట్రా హాఫ్ టికెట్, ఎలా ఉన్నావురా అని అడగగానే, నేను బాగానే ఉన్నానన్నా, నువ్వెలా ఉన్నావు అని హాఫ్ టికెట్ అడుగుతాడు. ఎలా ఉంటాన్రా, భార్య బిడ్డల్ని పోగొట్టుకున్నాను. నన్నే నమ్ముకున్న భార్యని కాపాడుకోలేకపోయాను. ప్రాణంగా చూసుకున్న బిడ్డని కోల్పోయాను. చావలేక బ్రతకలేక నరకయాతన అనుభవిస్తున్నాన్రా. ఒక రకంగా చెప్పాలి అంటే చావు కోసం ఎదురు చూస్తున్నాను అని బాలరాజు చెప్పగానే, అన్న, ఏంటన్నా ఆ మాటలు? నీకు ఎవరూ లేకపోతే ఏంటి? నేనున్నానన్నా, నీకోసం ఎదురు చూస్తున్నాను. నువ్వు బయటికి వచ్చాక మనిద్దరం సంతోషంగా ఉందామన్నా. పాత విషయాలన్నీ మర్చిపోయి కొత్త జీవితాన్ని మొదలు పెడదాం అనగానే, లేదురా హాఫ్ టికెట్, చిన్ని నా జీవితం నుండి వెళ్ళిపోయింది అంటే ఇక నా జీవితమే వెళ్ళిపోయినట్టు. నాకంటూ ఒక జీవితం ఉంది అని నేను ఎప్పుడో మర్చిపోయాను అని బాలరాజు కన్నీళ్ళు పెట్టుకొని మాట్లాడుతూ ఉంటే, అలా అనొద్దన్నా, నీకోసం ఈ హాఫ్ టికెట్ ఉన్నాడు అని హాఫ్ టికెట్ ధైర్యం చెప్తూ ఉంటాడు. అప్పుడే కానిస్టేబుల్ శంకరం మాస్టారు అక్కడికి వస్తాడు. ఇక బాలరాజుని చూసి, బాలరాజు ఎలా ఉన్నావు అని అడుగుతాడు. ఎలా ఉంటాను బాబాయ్, చావుకి బ్రతుకి మధ్య నలిగిపోతున్నాను అని చెప్పగానే శంకరం బాబాయ్ బాధపడుతూ ఉంటాడు. నాకు తెలుసు బాలరాజు, నువ్వు కావేరి గురించి, నీ కూతురు చిన్ని గురించే ఇలా అయిపోయావు అని. కానీ మన చేతుల్లో ఏమీ లేదు. వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఆలోచించకుండా నువ్వు కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలి అని ధైర్యం చెప్తూ ఉంటే బాలరాజు బాధపడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడే ఉన్న ఎస్ఐ గారు, ఇదిగో శంకరం, పెద్ద సార్ వచ్చాడు, వాళ్ళ కోసం కాస్త కాఫీ తీసుకురావా
అని చెప్పగానే అలాగే సార్ ఇప్పుడే తీసుకొస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హాఫ్ టికెట్ బాలరాజుతో మాట్లాడిన తర్వాత హాఫ్ టికెట్ కూడా వెళ్ళిపోతాడు. ఇక శంకరం మాస్టారు వాళ్ళ పై ఆఫీసర్స్ కోసం టీ తీసుకొని మళ్ళీ స్టేషన్లోకి వస్తూ ఉంటాడు. అలా వస్తూ ఉంటే ఆఫీసర్స్ ఒక రూమ్లో కూర్చొని చాలా సీరియస్గా డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. అది ఎవరి గురించో కాదు, కావేరి చిన్నిల మర్డర్ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఆ మాటలు విని శంకరం బాబాయ్ అక్కడే నిలబడి చాటుగా చూస్తూ ఉంటారు. అప్పుడే ఆ ఆఫీసర్స్ ఏంటండి ఏం జరుగుతుంది అసలుకి? ఆ రోజు పీటీ టీచర్ ఉషతో పాటు తన స్టూడెంట్ చిన్ని కూడా చనిపోయిందని చెప్పారు. అక్కడ చూస్తేనేమో ఆ టీచర్ శవం తప్ప ఇంకేమీ లేవు. మరి చిన్ని కూడా అప్పటి నుండి కనిపించట్లేదు. తను బయట కనిపించక ఆ రోజు చనిపోక అసలు ఎక్కడికి వెళ్ళిపోయింది అని అంటూ ఉంటే ఈ మాటలన్నీ కూడా శంకరం బాబాయ్ విని ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అంటే ఆ రోజు చిన్ని శవం దొరకలేదన్నమాట అని అనుకుంటూ వాళ్ళ మాటలే వింటూ ఉంటాడు. ఈ పీటీ టీచర్ ఉష తన స్టూడెంట్ చిన్ని మర్డర్ కేసులో హోమ్ మినిస్టర్ దేవా గారి ప్రమేయం ఉందని తెలిసింది. వాళ్ళ వల్ల తనకేదో ప్రమాదం ఉంది అని తన మనుషుల చేత ఆ పీటీ టీచర్ని చిన్నిని చంపించాలని చూశారు. ఆ రోజు అనుకోకుండా చిన్ని మిస్ అయిపోయిందంట. ఆ పీటీ టీచర్ మాత్రమే దొరికేసరికి దేవా మనుషులు ఆ టీచర్ని చంపేసి ఇక చిన్ని కూడా చనిపోయింది అని దేవాగారిని నమ్మించారు. దేవాగారు ఇంకా చిన్ని చనిపోయిందన్న అపోహలోనే ఉన్నారు అని చెప్పగానే ఇక ఆ ఆఫీసర్స్ అలాగా అయితే ఈ విషయాన్ని ఇక్కడితోనే వదిలేయాలి, చిన్ని చనిపోయిందనే అందరినీ నమ్మించాలి. ఈ విషయం బయటికి వస్తే మాత్రం హోమ్ మినిస్టర్ గారు మన ఉద్యోగాలు కూడా పీకేస్తారు అని భయపడుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ విషయం విని శంకరం మాస్టర్ అయితే సంతోషపడిపోతూ ఉంటాడు. అంటే చిన్ని బ్రతికే ఉందన్నమాట అని సంతోషంగా పరిగెత్తుకుంటూ బాలరాజు దగ్గరికి వెళ్తాడు. బాలరాజు అని అంటూ ఉంటే బాలరాజు ఏంటి బాబాయ్ అంత సంతోషంగా ఉన్నావేంటి అని అంటే బాలరాజు నీకొక శుభవార్త తీసుకొచ్చానయ్యా అని అంటాడు. నాకు శుభవార్త ఏముంటుంది బాబాయ్, భార్య బిడ్డల్ని పోగొట్టుకున్నాను, నా జీవితంలో శుభవార్త అంటూ ఇక ఏమీ లేవు అనగానే బాలరాజు నువ్వు అంతలా బాధపడకయ్యా, నీ బాధని చూసే ఆ దేవుడు నిన్ను కరుణించాడు అని అంటూ ఉంటే అసలు ఏమైంది బాబాయ్, దేని గురించి మాట్లాడుతున్నావు అని అంటాడు. అదే బాలరాజు నీ కూతురు చిన్ని చనిపోలేదు, తను బ్రతికే ఉంది అని చెప్పగానే బాలరాజు ఒక్కసారిగా సంతోషపడతాడు. ఇక ఎమోషనల్గా ఏంటి బాబాయ్ ఏమన్నావు, మళ్ళీ ఇంకొకసారి చెప్పు అనగానే అవును బాలరాజు నీ కూతురు చిన్ని చనిపోలేదు, తను బ్రతికే ఉంది అని చెప్పగానే ఎంత మంచి మాట చెప్పావు బాబాయ్, అయినా ఆ రోజు కావేరితో పాటు చిన్ని కూడా చనిపోయిందని చెప్పారు కదా, మరి చిన్ని బ్రతుకుందని నువ్వు చెప్తున్నావేంటి? చెప్పు బాబాయ్, నేను బాధపడుతున్నానని నన్ను సంతోషంగా ఉంచడం కోసమే అబద్ధం చెప్తున్నావు కదా అని అంటే లేదు బాలరాజు నేను చెప్పేది నిజం, నీ కూతురు చిన్ని బ్రతికే ఉంది. ఇందాకే మా పై ఆఫీసర్స్ మాట్లాడుకుంటే విన్నాను. ఆ హోమ్ మినిస్టర్ దేవాగాడు ఉన్నాడు కదా, ఆ రోజు కావేరిని చిన్నిని వాడే చంపించాలని చూశారు. వాడు ఏర్పాటు చేసిన మనుషులు కావేరిని మాత్రమే చంపేశారు, చిన్ని తప్పించుకుంది అని చెప్పగానే ఇక బాలరాజు సంబరపడిపోతూ ఉంటారు. ఎంత మంచి మాట చెప్పావు బాబాయ్, నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను అని అంటే బాలరాజు నువ్వు ఇంతలా బాధపడ్డావు, ఎవరి కోసం బ్రతకాలి అని ఆలోచించావు, ఇప్పుడు నీ కోసం ఎదురు చూసే నీ కన్న బిడ్డ ఉందయ్యా, నీ బిడ్డ కోసం బ్రతుకు,
అని అంటూ ఉంటే, బ్రతుకుతాను బాబాయ్, ఇక నుండి సంతోషంగా బ్రతుకుతాను, ఎప్పుడెప్పుడు బయటికి వెళ్తానా, నా బిడ్డని చూస్తానా అన్న ఆశతో బ్రతుకుతాను. నిజంగా ఇది నాకు పెద్ద శుభవార్త బాబాయ్. నా కూతురు చిన్నిని ఎప్పుడెప్పుడు చూస్తానా అని నాకు ఎంతో ఆరాటంగా ఉంది అని బాలరాజు సంతోషపడుతూ ఉంటే, చూడు బాలరాజు, ఈ విషయం మనిద్దరి మధ్య ఉండాలి. నువ్వు ఇక్కడ నీ కూతురు బ్రతికే ఉందని ఎవ్వరికీ చెప్పొద్దు అనగానే, అలాగే బాబాయ్, ఎవరికీ చెప్పను అని అంటూ ఉంటాడు. శంకరం బాబాయ్ వెళ్ళిపోయిన తర్వాత బాలరాజు సంతోషంతో ఎగిరి గంతేస్తూ ఉంటాడు. అంటే నా కూతురు బ్రతికే ఉందన్నమాట అని అనుకుంటూ దేవా పైన కోపంతో రగిలిపోతూ ఉంటాడు. రేయ్ దేవా, నా భార్య బిడ్డల్ని చంపానని నువ్విక ఎప్పటికీ చట్టానికి దొరకవని మురిసిపోతున్నావు కదరా, నీకు ఆ సంతోషాన్ని, ఆ ప్రశాంతతని ఉండనివ్వనరా. నా కూతురు బ్రతికే ఉందన్న విషయం నీకు తెలియాలి. అనుక్షణం నువ్వు చస్తూ బ్రతుకుతూ భయపడుతూ ఉండాలి. వస్తాను అని బాలరాజు అనుకుంటూ ఉంటాడు. ఇక రాత్రి కాగానే దేవ భోజనం చేసిన తర్వాత బాల్కనీలోనే ఒంటరిగా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఇక అప్పుడే ఒక కార్ అయితే అక్కడికి వస్తుంది. ఆ కారులో నుండి ముసుగు వేసుకొని ఒక మనిషి బయటికి వస్తాడు. ఆ మనిషి ఎవరో కాదు, జైల్లో ఉన్న బాలరాజు. దేవాని బెదిరించడం కోసం జైలు నుండి తప్పించుకొని దేవా ఇంటికి వస్తాడు. ఇక ఎవరు చూడకుండా బాలరాజు దేవా కోసమే వెతుకుతూ ఉంటే దేవా ఒక చోట ఒంటరిగా నిల్చుని ఉంటాడు. ఇక బాలరాజు ఒక్కసారిగా దేవా దగ్గరికి వెళ్ళి దేవా గొంతు నొక్కేస్తాడు. ఇక దాంతో దేవా గిలగిలా కొట్టుకుంటూ, రేయ్ ఎవర్రా నువ్వు అని అంటూ ఉంటాడు. ఇక బాలరాజు, నీకెందుకు చెప్పాలరా, అయినా ఏంట్రా, చేసినవన్నీ చేసి ఇప్పుడు చట్టం నుండి తప్పించుకొని ఇక్కడ హోంమంత్రిగా అధికారాలు చెలాయిస్తున్నానని సంతోషపడుతున్నావు కదరా. రేయ్ దేవా, ఈ సంతోషం ఎన్నో రోజులు లేవురా. ఇంకొన్ని రోజుల్లో నీ పదవి, నీ మర్యాద అన్నీ కూడా ఊడిపోయి జనం నిన్ను చీకొట్టేలా చేస్తాను. నువ్వు జైలుకి వెళ్ళి శిక్ష అనుభవించేలా చేస్తాను అని అంటూ ఉంటే దేవా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. నువ్వు బాలరాజు అనగానే, పర్వాలేదు మిత్రమా, నన్ను బాగానే గుర్తుపెట్టుకున్నావే అనగానే, రేయ్ నువ్వు జైల్లో ఉండాలి కదా, మరి ఇక్కడికి ఎలా వచ్చావు, తప్పించుకొని వచ్చావా అనగానే, రేయ్ నేనేమి తప్పించుకొని రాలేదురా. నేను ఆ జైలు నుండి తప్పించుకోవాలి అంటే నాకొక క్షణంతో పని, కానీ నేను తప్పించుకోను. జైల్లో 14 సంవత్సరాలు శిక్ష పూర్తయిన తర్వాతే బయటికి వస్తాను. ఎందుకో తెలుసా, అన్యాయంగా నన్ను ఎంత కష్టపెట్టావో నిన్ను కూడా అంతకంటే ఎక్కువ కష్టపెట్టాలని రోజుకి తలుచుకుంటాను కాబట్టి అనగానే, రేయ్ అది నీ వల్ల కాదురా. నీ పెళ్ళాం బిడ్డల్ని ఎలాగో చంపేశాను, నేనే అన్ని నేరాలు చేశాను అనడానికి ఉన్న ఆధారాలు కూడా మాయం చేశాను. ఇంకా ఎలా నేను చేసిన నేరాలు నిరూపించి నన్ను చట్టానికి పట్టిస్తాననుకుంటున్నావు అనగానే, ఇక బాలరాజు, ఓసి పిచ్చి మిత్రమా, ఎందుకు అంత సంతోషపడుతున్నావు? నాకు అన్యాయం చేసిన దేవుడు ఏదో ఒక రూపంలో న్యాయం చేస్తాడని నేను నమ్మాను. నిజంగానే నాకు న్యాయం జరిగింది అనగానే, దేవా రేయ్ ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అనగానే, అవునరా, నువ్వు నా భార్య కావేరిని, నా కూతురు చిన్నిని చంపావు అని తెగ మురిసిపోతున్నావు కదా. ఇక నిన్ను పట్టించే ఆధారాలే లేవని ప్రశాంతంగా ఉన్నట్టున్నావు కదా. నీకొక షాకింగ్ విషయం చెప్పనా అనగానే, ఏంట్రా అని అడుగుతాడు. నా కూతురు చిన్ని చనిపోలేదురా, తను ఇంకా బ్రతికే ఉంది అని చెప్పగానే,
ఇక దేవా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? ఆ రోజు నా మనుషులు నీ పెళ్ళాన్ని నీ కూతుర్ని చంపేసి వాళ్ళ ఇద్దరిని ఒకే చితిపై పెట్టి కాల్చారా అనగానే, రేయ్, వాళ్ళు నీకు అబద్ధం చెప్పారు. నా కూతుర్ని చంపలేదు అంటే నువ్వెక్కడ వాళ్ళ ప్రాణాలు తీస్తావో అని నీకు అబద్ధం చెప్పారు. నిజానికి ఆ రోజు నా కూతురు చిన్ని చనిపోలేదురా. తను ఏదో ఒక చోట క్షేమంగా బ్రతుకుతుంది అని చెప్పగానే దేవా షాక్ అయిపోతాడు. చూడ్రా, నా కూతురు చిన్ని బ్రతికింది అంటే నా భార్య కావేరి నువ్వే అన్ని నేరాలు చేశావు అనడానికి గల సాక్ష్యాలు చిన్ని దగ్గర భద్రంగానే ఉంచి ఉంటుంది. నా కూతురు ఆ సాక్ష్యాలని భద్రంగా చూసుకొని ఉంటుంది. నీ పని అయిపోయిందిరా. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఇంతకింత అనుభవిస్తావు అని చెప్పగానే దేవా షాక్ అయిపోతాడు. రేయ్, నువ్వు చెప్పేది నిజమేనా అని అంటే, నిజమే మిత్రమా. ఈ విషయం నాకు ఈరోజే తెలిసింది. ఈ గుడ్ న్యూస్ని నీతో పంచుకోవాలని జైలు గోడలు దూకి మరీ ఇక్కడికి వచ్చాను. ఓ సరే మిత్రమా, ఇక నుండి నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. రోజు చస్తూ బ్రతుకుతూ వచ్చిన ఈ హోమ్ మినిస్టర్ పదవి ఎప్పుడు ఊడిపోతుందో అని చావాలి అని చెప్పి బాలరాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక దేవా అయితే కంగారు పడిపోయి షాక్ అయిపోయి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఏంటి, వీడు చెప్పేది నిజమేనా? అంటే ఆ రోజు కావేరి ఒక్కతే చనిపోయిందా, చిన్ని చనిపోలేదా అని అనుకుంటూ ఉంటాడు. ఈ విధంగా బాలరాజు దేవాకి షాక్ ఇవ్వబోతున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.